కాళేశ్వరాన్ని బదనాం చేయాలి, కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి పనికిమాలిన కూతలు కుయ్యాలి అని చెప్పి వాగే పిచ్చివాగుడిలో దయచేసి రైతులు, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల వారి నోట్లలో మట్టి కొట్టకు. ఇది నా ప్రార్థన. వారికి ఇంకొకటి కూడా తెలుసు, రేవంత్ రెడ్డికి తెలియదని కాదు, భద్రాచలానికి ముప్పు అని మాట్లాడాడు. భద్రాచలానికి ముప్పు ఎక్కడి నుంచి ఉండదు నిజానికి? భద్రాచలానికి ముప్పు అంటే ఏమైనా ఉంది అంటే పోలవరంతో ఉంది. పోలవరం హైట్ పెంచితే, అందుకే కదా మా ఖమ్మం జిల్లాలోని 5 మండలాలు 7 మండలాలు తీసుకొని పోయి బలవంతంగా కలిపింది బీజేపీ ఆంధ్రాలో. పోలవరం ముప్పు కోసమే కదా మా భద్రాచలం కాన్స్టిట్యున్సీలో, పక్కన అసరావుపేట కాన్స్టిట్యున్సీలో తీసుకొని పోయి ఆ మండలాలని 7 మండలాలు కలుపుకున్న మాట వాస్తవం కాదా? నీకు తెలియదా? నువ్వు గట్టిగా పోలవరం గురించి మాట్లాడితే గురువు గారికి కోపం వస్తుందనా? ఎక్కడి నుంచి ఉంది ముప్పు నిజానికి భద్రాచలానికి? ముప్పు అంటూ ఉంటే ఇవాళ భద్రాచలానికి అది ఖచ్చితంగా పోలవరం హైట్తోనే ఉంది తప్ప ఇంకో దాంతో లేదు. అందుకే మా హరీష్ రావు గారు భద్రాచలం పోలవరం అథారిటీకి ఫిర్యాదు చేస్తే కేంద్రం స్పందించి, ఎందుకంటే భద్రాచలం మునుగుతుందేమో ఈ హైట్తో అని చెప్పి ఫిర్యాదు చేస్తే కేంద్రం స్పందించి సర్వేలకు టీంలు పంపింది. ఇవాళ విచిత్రం ఏంటంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన ప్రయోజనాల కోసం, తన రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కొట్లాడతాడు. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కొట్లాడాల. కానీ ఈ మాట అనకూడదు, కానీ అంటున్నా తప్పట్లేదు. ఈ దరిద్రుడు మాత్రం సొంత రాష్ట్ర ప్రాజెక్టుల గురించే సొంత గడ్డకే ప్రమాదం అని వాదిస్తూ ఉన్నాడు. అది కూడా తెలిసి, తెలవక కాదు, తెలివి తక్కువతనం కాదు, అతి తెలివి. ప్రజల్ని మభ్యపెట్టొచ్చు, ఎన్ని రకాలుగా అయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు అని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆయన మాట్లాడిన తర్వాత చూసిన వాళ్ళందరికీ అర్థమైంది, రైతులకు కూడా అర్థమైంది. ఆయన ఏమంటున్నాడు? పరిజ్ఞానం ఉందా? తాటి చెట్టు అంత పెరిగింది హరీష్ రావు, ఏమన్నా పరిజ్ఞానం ఉందా అని మాట్లాడుతుండు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారిని, పరిజ్ఞానం ఎవరిదో, మిడిమిడి జ్ఞానం ఎవరిదో మరి అందరికీ అర్థమైంది ఇప్పటికే. మీకు ఇప్పటికైనా కనీసం ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండి. దయచేసి దేవుళ్ళను కూడా మీ నీచ రాజకీయాల కోసం వాడుకునే సంస్కృతి బంద్ చేయండి. మీరు ఎన్నికల ముందు కూడా చేశారు ఇదే పని. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇదే భద్రాచలం పోయి రాముల వారి మీద ఆనా అన్నావు, రుణమాఫీ చేస్తా అన్నావు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఆనా అన్నావు, రుణమాఫీ చేస్తా అన్నావు. కనబడ్డ దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టినావు. ఇవాళ ఆ దేవుళ్ళే తలలు పట్టుకుని కూర్చునే పరిస్థితి వచ్చింది. వీడెక్కడ దొరికిండ్రా మాకు అని. అట్లాంటి పరిస్థితి ఇవాళ ఉంది. అంటే ఇవాళ మేడిగడ్డతో రాముడు మునిగిపోతాడు అంటే ఆ రాముడికి కూడా కోపం వస్తుంది. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. శ్రీరాముడి గురించి మాట్లాడేటప్పుడు, దేవుడి గురించి మాట్లాడేటప్పుడు అబద్ధాలు చెప్తే మరి తప్పకుండా నీకే నష్టం జరుగుతుంది, గుర్తుపెట్టుకో అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను. అసలు ప్రభుత్వంలో ఉన్నది మీరు, ప్రభుత్వాన్ని నడుపుతున్నది మీరు, ఇంజనీరింగ్ విభాగం మొత్తం ఉన్నది మీ ఆధీనంలో. ఒక్కసారైనా రివ్యూ చేసినావా? కన్నపల్లిలో పంపులు చాలు చేస్తే ఏమవుతుంది వీళ్ళు అంటున్నారు కదా, నిజమా కాదా? ఆ రిటైర్డ్ ఇంజనీర్లు ఉత్తరం రాసిండ్రు కదా వెంటనే స్టార్ట్ చేయవచ్చని. ఒక్కసారైనా రివ్యూ చేసుకున్నావా? గ్రౌటింగ్ జరిగిందా లేదా అన్నారం సుందిలలో తెలుసా నీకు కనీసం? అసలు దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియదు నీకు. నల్లమల ఎక్కడుంది, మన రాష్ట్రంలోనో పక్క రాష్ట్రంలో ఉందో తెలియదు. ఎంతసేపు సర్వే నెంబర్లు, రియల్ ఎస్టేట్లు, ఏది బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, ఏది ఎట్లా డీల్ చేయాలి, ఎవరిని విలువాలి, ఎవరిని మెడకు తుపాకి పెట్టాలి, ఎట్లా బెదిరియాలి, ఎట్లా రోజు సాయంత్రం గల్ల పెట్టి లెక్క పెట్టుకోవాలి. నువ్వు నీ అన్నదమ్ములు ఇదే దందా, అదానికి మించి ఎట్లా దాటాలి. అందుకే నేను అంటున్నా, ఎంతసేపు అనుముల గురించే కాదు, అప్పుడప్పుడు అన్నారం గురించి కూడా పట్టించుకో. ఎంతసేపు అనుముల కుటుంబం, అనుముల అన్నదమ్ములు, వాటి గురించే కాదు, మీ పైసలు మాత్రమే కాదు, ఎంతసేపు సంపాదనే కాదు, రాష్ట్ర ప్రజల గురించి కూడా పట్టించుకో. ఇంకొక మాట కూడా అంటా ఉన్నా నేను. సరే మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, ఇక నువ్వు మాట్లాడే మాటలు అప్పుడే అంటాడు అదే స్పీచ్లో, ఈ వీడియోలో చూపెడదాం అనుకున్నా కానీ అది కూడా దండగా ఎందుకు ఆయన చూపెట్టాడు ఇక్కడ అని. అప్పుడే అదే స్పీచ్లో అంటాడు, నేను సర్వే జరిగిందట 2.5 ఏళ్ళ ముంగట్నే, ఎవడన్నా ఇప్పుడే చేస్తాడువా అని ఆయన్నే మాట్లాడతాడు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత మళ్ళీ అదే మనిషి 117 సీట్లు గెలుస్తా అని చెప్తున్నా కదా. ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు, రాము రెమో, ఇద్దరు ఉన్నారు. అది కూడా మళ్ళీ రాముల వారి సాక్షిగా, అదో దరిద్రం. అందుకే నేను రేవంత్ రెడ్డి గారికి అనేది, సరే మీరు నిన్న చాలా మాట్లాడినారు, నేను వాటి గురించి నేను ఎక్కువ మాట్లాడాలని కానీ మీ తుగ్లక్ మాటల గురించి నేను కొన్ని ప్రశ్నలు మాత్రం అడగదలుచుకున్నా. బుర్ర తక్కువోడు, లుచ్చా రాజకీయం అని మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పండి, రాష్ట్ర రైతాంగం కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. గోదావరిలో కళ్ళ ముందు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు, రోజుకు 9 TMCల నీళ్లు వరదలాగా కిందికి పోతుంటే
అక్కడ ఎత్తిపోయడానికి నీళ్లు లేవన్నోడు బుర్ర తక్కువడా, లేదా అయ్యా రైతుల కోసం ఈ పని చేయమన్నోడు బుర్ర తక్కువడా చెప్పాలి. కన్నెపల్లి దగ్గర 93.5 మీటర్ల కాడి నుంచే నీళ్ళు ఎత్తిపోసే అవకాశం ఉంటే రాజకీయ ద్వేషంతో కళ్ళు మూసుకున్న నువ్వు బుర్ర తక్కువడువా కాదా చెప్పాలి. అట్లాగే